ఎమ్మెల్సీగా కొనసాగుతున్నటువంటి తీన్మార్ మల్లన్న కవితక్క గురించి విష ప్రచారం చేయడం మొదలుపెట్టడం జరిగింది. ఇలా బీఆర్ఎస్ సంబంధించినటువంటి విషపు కౌగుల్లోకి వెళ్ళినటువంటి మల్లన్న, హరీష్ రావు విషపు కౌగుల్లోకి పోయినటువంటి మల్లన్న, హరీష్ రావుకు అమ్ముడు పోయి దిగజారుడు ఆరోపణలు ఈరోజు కవితక్క పైన చేస్తున్నటువంటి విషయాన్ని గమనించాలని చెప్పేసి యావత్ తెలంగాణ సమాజానికి ఈ సందర్భంగా నేను పిలుపునిస్తాను. ఏంది మల్లన్న చేసేటువంటి ఆరోపణ? ఏదైతే మంత్రివర్గంలో కవితక్క సంబంధించినటువంటి పేర్లు మంత్రివర్గ విస్తరణ ఆ రోజు మంత్రివర్గ విస్తరణ చేసినప్పుడు ముగ్గురు మంత్రులు ప్రమాణ స్వీకారం చేసి 4వ నెంబర్ నీది కదా అని చెప్పేసి అంటాడు. కాంగ్రెస్లో ఉండబడేటువంటి ఆ మంత్రులు ఏ రోజు ప్రమాణ స్వీకారం చేసిలో తలకాయలని కనుక మెదడు ఉంటే ఒకసారి ఆలోచన చెయ్యి. జూన్ 8వ తారీఖు రోజున నాడు ఉండబడేటువంటి కాంగ్రెస్ సంబంధించినటువంటి మంత్రులు ప్రమాణ స్వీకారం చేసిళ్ళు. కవితక్కను సెప్టెంబర్ 3వ తారీఖున సస్పెండ్ చేయడం జరిగింది బీఆర్ఎస్ పార్టీకి. మోకాలకు బొడగుండుకు పోలిక చేసినట్టుగా ఆ అంశాన్ని తీసుకొచ్చి నువ్వు దీనికి పోలిక చేసి మాట్లాడడం ఎంతవరకు కరెక్ట్? తెలంగాణ సమాజం అంతా కూడా ఇలా అర్థం చేసుకుంటున్నారు. నువ్వు ఏ పార్టీలో ఉన్నావో నీకైనా తెలుసా? ఇలా ఒక పార్టీకి అధ్యక్షుడిగా టీఆర్పీ అని చెప్పేసి తెలంగాణ రాజ్యాధికార పార్టీ అని చెప్పేసి పెట్టుకున్నావు. నువ్వు కాంగ్రెస్ పార్టీ ద్వారా ఎమ్మెల్సీగా గెలిచి, కాంగ్రెస్ పార్టీ బీఫామ్ ద్వారా ఎమ్మెల్సీగా గెలిచి ఇంతవరకు కూడా రాజకీయ నైతిక విలువలు లేకుండా, ఆ పార్టీ పదవికి రాజీనామా చేయకుండా, సిగ్గు తప్పి లజ్జ తప్పి ఇంకా శాసనమండలికి ఎట్లా పోతున్నావో మల్లన్న నువ్వు సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం ఉన్నది. నీ నీచ చరిత్ర ఎవరికి తెలియదు, నీ దిగజారు రాజకీయం ఎవరికి తెలియదు, నీ బ్లాక్మెయిల్ రాజకీయాలు ఎవరికి తెలియదు అని చెప్పేసి ఈరోజు నువ్వు ఈ నీతివంతమైనటువంటి మాటలు మాట్లాడుతున్నావు, సమాధానం చెప్పాలి. ఇలా ఎస్ఎస్సీ చదువుకున్న చిన్న పిల్లలు కూడా ఒక రాజకీయ పరిజ్ఞానంతో, రాజకీయ అవగాహనతో ఉన్నారు. ఒక పార్టీ నుంచి గెలిచి ఒక పార్టీని ఎస్టాబ్లిష్ చేసి దానికి నాయకుడిగా ఉన్నటువంటి నువ్వు ఎందుకు ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేస్తలేవో ఇలా ఈ ప్రాంత ప్రజలకు సమాధానం చెప్పాలి. ఛాయ పైసలు ఆడుకున్న స్థితి నుంచి ఈరోజు ఎక్కడి వరకు పోయినావు నువ్వు? ఇదే హెచ్ఎండిఏ లిమిట్లో దరిదాపుగా 660 ఎకరాల పైచిలుకు భూమిని ఈ రోజు నీ పైన ఉన్నటువంటి విషయాన్ని తెలంగాణ ప్రజలకు తెలియజేస్తారా? అదేవిధంగా స్కూటర్ పైన వచ్చేటువంటి నువ్వు ఇలా హెలికాప్టర్ నువ్వు తీసుకొని పర్యటనలకు పోయేటువంటి పరిస్థితికి ఎట్లా దిగినవో ఇలా సమాధానం చెప్పాలి మల్లన్న. చివరకు ఆలేరు నియోజకవర్గంలో ఇటీవల కాలంలో స్కూల్ విద్యార్థులకు షూస్ పంచడం జరిగింది. నువ్వు ఆ షూస్ బాటా కంపెనీ సంబంధించిన షూస్ పంచినావు. బాటా కంపెనీ షూస్ పంచితే నికార్సుగా పంచినటువంటి వ్యక్తి అయితే ఆ బాటా కంపెనీ ఇచ్చినటువంటి బిల్స్ చూపెట్టగలుగుతావా? చివరకు బాటా కంపెనీ లాంటి బహుళజాతి సంస్థలను కూడా బ్లాక్మెయిల్ చేసి నీ దందాల కోసం, రాజకీయ అభ్యున్నతి కోసం వాడుకున్న మాట వాస్తవం కాదా మల్లన్న? సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం ఉన్నది. చివరకు నీ దగ్గరికి నీ సహాయం కోరి వచ్చేసినటువంటి ఒక బీసీ బిడ్డ సాయి ఈశ్వరాచారి ఎవరైతే ఉన్నారో, సాయి ఈశ్వరాచారి నీ దగ్గరకు వస్తే తను మానసికంగా మంచి లేనటువంటి పరిస్థితులను ఆసరాగా చేసుకొని నాడు తెలంగాణ ఉద్యమంలో శ్రీకాంతాచారి ఆత్మహత్య బలిదానం చేసుకుంటే ఎట్లయితే పేరు వస్తుందో అట్లా నువ్వు బీసీ ఉద్యమం కోసం చేసుకో అని చెప్పేసి పురుగు ఒలిపితే ఆ బిడ్డ, 3 బిడ్డల తండ్రి, ఆయన నీ ఆఫీసు ముందుకు వచ్చి ఆత్మహత్య చేసుకుంటానికి కారణం ఎవరో నువ్వు సమాధానం చెప్పాలి. ఆ ఆత్మహత్య ముమ్మాడికి నువ్వు చేసినటువంటి హత్యగానే తెలంగాణ సమాజం చూస్తుంది, బీసీ సమాజం చూస్తుంది. మరి రాష్ట్ర ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే అట్లాంటి బహుజన బిడ్డ ఎవరైతే సాయి ఈశ్వరాచారి చనిపోయిండో, సాయి ఈశ్వరాచారి సంబంధించినటువంటి మరణం పైన తక్షణమే విచారణ జరిపించాలి. మల్లన్న హస్తం దీంట్లో దాగి ఉందని చెప్పేసి ఇప్పటికి అనేక రకాలుగా బీసీ సంఘాలతో పాటు డిజిటల్ మీడియా నడుతున్నటువంటి డిజిటల్ జనరేషన్లు కూడా ఇప్పటి వరకు ప్రకటించి హెచ్ఆర్సీలో కేసు వేసినా కానీ ఇంతవరకు ఈ ప్రభుత్వం ఎందుకు చెల్లిస్తలేదో ఇలా సమాధానం చెప్పాలి. మల్లన్న పైన సాయి ఈశ్వరాచారి మృతికి కారణంగా తీసుకొని బేషరతుగా వెంటనే ప్రభుత్వం విచారణ కమిటీ వేసి మల్లన్న పైన ఏదైతే సాయి ఈశ్వరాచారి పైన జరిగినటువంటి మృతి ఏదైతే ఉందో ఆ ఆత్మహత్యను ఎట్లయితే చిత్రీకరించిందో దానిపైన విచారణ చేపట్టాలని చెప్పేసి ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేయడం జరుగుతుంది. ఏదైతే బాధితులు నీ దగ్గరికి ఆశ్రయించి వస్తారో ఆ బాధితుల వీడియోలు ముందు తీసుకొని ఎవరు అయితే వాళ్ళ ద్వారా బాధపడి ఆ బాధలు వాళ్ళు మీ దగ్గర చెప్పుకుంటారు, వాళ్ళ వీడియోని ముందు తీసుకొని వాళ్ళకే మీరు ఆ వీడియోలు పంపించేసి వాళ్ళను కూడా బ్లాక్మెయిల్ చేసేసి, లేదంటే ఇది బులెటిన్లో వస్తుంది, ఇది రేపు పొద్దున మార్నింగ్ న్యూస్లో వస్తుంది, టెలికాస్ట్ అవుతుంది అని చెప్పేసి బెదిరించి బ్లాక్మెయిల్ చేసి మీరు ఈ దందలకు పాల్పడుతున్నమాట వాస్తవం కాదా? ఇలా టీఆర్పీ అనేటువంటి పార్టీ పెట్టినావు. టీఆర్పీ అంటే నువ్వు తెలంగాణ రాజ్యాధికార పార్టీ అని చెప్పేసి అంటున్నావు. మేమేమనుకుంటున్నావు అంటే టెలివిజన్ రేటింగ్ పాయింట్ అనుకుంటున్నావు. నీ టెలివిజన్ రేటింగ్ పాయింట్స్ బాగుంటే నీకు 4 పైసలు వస్తాయని అనుకుంటున్నావు. నీ టీఆర్పీ బాగుండాలని చెప్పేసి నిత్యం ఇట్లాంటి నాయకులపైన నువ్వు అబండాలు వేస్తున్నావు, ఆరోపణలు చేస్తున్నావు. నిజంగా నువ్వు టీఆర్పీ పార్టీ పెట్టినావు. ఇప్పటివరకు ఎలక్షన్ కమిషన్లో నీకు ఒక గుర్తు అనేటువంటి కూడా రాలే. నీకు రావాల్సిన గుర్తు ముమ్మాటికి కూడా ఫోన్పే స్కానర్ గుర్తు ఉంటుందో ఆ స్కానర్ గుర్తు రావాలి. మా బహుజన బిడ్డలకు నీ పార్టీ తరపున ఎక్కడి నుంచి టికెట్లు కూడా ఇవ్వాలనుకుంటే మాత్రం హోల్సేల్ రేట్లకి ఇవ్వాలి, అమ్ముకోవాలి తప్పితే బహుజన బిడ్డలకు కూడా మీరు ఇవ్వద్దు. కాబట్టి మీకు వచ్చేటువంటి గుర్తు కూడా
క్యూఆర్ కోడ్ గుర్తు అనేటువంటిది రావాలని చెప్పేసి ఈ సందర్భంగా తెలియస్తూ కవితక్క పైన ఇంకోసారి అవాకులు చవాకులు కనుక పేలి ఇలా హరీష్ రావు కబందాస్తాల్లో చిక్కుకొని పోయి ఆయన దగ్గర డబ్బులకు అమ్ముడుపోయి ఇలా ఏదైతే బీఆర్ఎస్ పార్టీ ఆరోపణలు చేస్తుందో అవే ఆరోపణలు ఈరోజు కవితక్క పైన నువ్వు చేస్తున్నావు. ఈ ఆరోపణలు తెలంగాణ సమాజం క్షమించదు. ఒక ఆడబిడ్డగా శాసన మండలిలో తన గోడు వినిపించుకుంటే యావత్ తెలంగాణ మొత్తం కూడా ఈరోజు కన్నీటి పర్యంతమై కవితక్క వైపు చూస్తున్నారు. మొన్న ఈ ప్రకటన చేసిన తర్వాత తండోపతండాలుగా తెలంగాణ జాగృతి ఆఫీసులో కనీసం ఇసుకేస్తే రాలన్నటువంటి జనము బహుజన వర్గాలతో పాటు ఉద్యమ వర్గాలందరూ కూడా వచ్చి సంఘీభావం తెలిపిల్లు. రేపటి రోజున నీకేమన్నా ఉంటే రాజకీయంగా ఎదుర్కోవాలి తప్పితే ఇట్లాంటి నీతిమాలినటువంటి ఆరోపణలు కవితక్క పైన కనుక చేస్తే మాత్రం తస్మాత్ జాగ్రత్త. గతంలోనే నీ ఆఫీస్ పైన తెలంగాణ జాగృతి భౌతికంగా దాడి చేసింది. ఆ రోజు మానించలు తప్పించుకొని పోయినావు కావచ్చు. ఇంకా ఇట్లాంటి నీతిమాలిన ఆరోపణ చేస్తే మాత్రం నిన్ను పాతాళంలోకి తొక్కేట దాకా తెలంగాణ జాగృతి బాధ్యత తీసుకుంటుంది. తస్మాత్ జాగ్రత్త మల్లన్న అని చెప్పేసి మల్లన్న ఈ సందర్భంగా హెచ్చరిస్తాను.